గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు భారత కోకిల సరోజినీ నాయుడు జన్మదినం సందర్భంగా మన రాష్ట్రంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా హెచ్ఎం మేనక మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమానికి కర్తగా వ్యవహరిస్తున్న రమేష్ సార్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. తదుపరి ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి కేటాయించిన స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా మనవి. తదుపరి కార్యక్రమాన్ని ఇంగ్లీష్ రమేష్ సార్ని కొనసాగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. I welcome all the teachers to Kerala Sarojini Naidu's photo. జూమ్ చేద్దాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఇప్పుడు మన ఇంగ్లీష్ మాస్టర్ రమేష్ సార్ గారు మీకు సరోజినీ నాయుడు గురించి, ఆమె బయోగ్రఫీ గురించి మీకు చెప్తారు. Okay. Good afternoon all students. Respected HM madam, teachers and my dear students. Good afternoon all. Today we are celebrating Sarojini Naidu's birthday as English Language Day because she done a lot of to the English language. She is not only a freedom fighter but also a poet. She motivated our people of India to participate in freedom fighting. So she done a lot. Her poems are very beautiful. She is a wonderful poet. She actually very nice poet. So she done a lot of things to the welfare of women. So we also celebrate our birthday as National Women's Day. So that's why we are celebrating her birthday as English Language Day. Thank you all. ఈరోజు మనం సరోజినీ నాయుడు గారి పుట్టినరోజును జరుపుకుంటున్నాం. తను ఎంతో అద్భుతమైనటువంటి పోయిమ్స్ రాశారా, చక్కగా పాడేవారు. అందుకనే ఆమెని భారత కోకిల అన్నారు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు మన పిల్లలు, మన స్టాఫ్, ఈరోజు ఉమెన్స్ డే, నేషనల్ ఉమెన్స్ డే అన్నారు కదా. సో దాన్ని మనం ఈరోజు చక్కగా తాను రచించినటువంటి ఒక బ్యాంగిల్ సెల్లర్స్ ఆ పోయంని మనం ఇక్కడ ఎలా పర్ఫామ్ చేస్తామో చూద్దాం ఈరోజు. ఓకే,
ఎంత బాగుంటుందంటే బ్యాంగిల్ సెల్లర్స్, మనం బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకుంటాం నాన్న? ఎప్పుడు వేసుకుంటాం? పండగలకి, ఫంక్షన్స్కి, ముఖ్యంగా మీకు పెళ్ళిళ్ళు అవుతుంటే పెళ్లి కూతురు చేసేటప్పుడు ఇంటికి ఎంతమంది వస్తే అంతమందికి గాజులు వేపిస్తారా? ఓకే కదా? సో చాలా తక్కువ అమౌంట్ తోటి ఎంతో అమూల్యమైనటువంటి, ఆడపిల్లలకి బ్యాంగిల్స్ అంటే అమూల్యమైనటువంటి అన్నమాట. సో దానికి మూల్యం ఇంత అని చెప్పరాదు, కానీ దాన్ని అందరికీ ప్రేమతో కొనివ్వగల స్తోమత ప్రతి ఒక్కరికి ఉంటుందనే అనుకుంటాను నేను. సో పెళ్ళి ఇంటిలో ఎంతమంది వస్తే అంతమందికి పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత గాజులు అందరి చేతి నిండా వేసుకొని కొత్త కొత్త గాజులు కళకళలాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈరోజు మన ప్రాంగణంలోనే టెంపుల్ ఉంది, రేపు అమ్మవారి కళ్యాణం ఉంది, శివపార్వతుల కళ్యాణం. సో ఈరోజు మనము అనుకోకుండానే అమ్మవారి కళ్యాణం సందర్భంగా సరదాగా మనం అందరం గాజుల పండగ చేసుకుందాం. ఓకేనా? ఓకే. It is because connected people from different countries, cultures and backgrounds. In education, English plays a very important role. Most of the books on science, technology, medicine, engineers and research are written in English. It helps us to understand new ideas and development happening around the world. English is also open the door to higher education. If we are good at English, we can study anywhere in the world and explore better career opportunities. Moreover, English improves our communication skills. It's build confidence, speaking, reading, writing. It helps us to express our thoughts clearly and interact with people globally. In today's digital world, most online content, websites and learning platforms are in English. Thank you, sir, giving me this opportunity. Good afternoon to all. My name is Alekia from 7th standard. Respected to HM teachers and SARS teacher. Sarojini Naidu was a famous Indian freedom fighter. She was also a great poet known as the Nightingale of India. She wrote beautiful poems about nature and love. She was born on February 13, 1897 in Hyderabad. She was the first woman to become the governor of an Indian state. Thank you. Have a nice day. Very good. Today we are gathered to ZPHS Mangapet High School. Respected my staff members, my dear students. Today special English language day. Bioscience teachers C.H. Madhudevi madam sing a song poem Bangle Seller So Hard. ఈ పోయం ఇక్కడ ఉన్న టీచర్స్ అందరం మేము 10th క్లాస్లో ఉంది ఈ పోయాన్ని మీకు చక్కగా పాట పాడి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది మేము 10th క్లాస్లో ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ చదువుకున్నాం. ఈ పోయాన్ని మేము చూడకుండా క్లాస్లో చెప్పేది మేడం విత్ బ్యాంగిల్స్ తీసుకొచ్చి చాలా క్లియర్ కట్గా వర్డ్ టు వర్డ్, సెంటెన్స్ టు సెంటెన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మేడం హార్ట్లీ కంగ్రాచులేషన్ మేడం. మీరు కూడా మంచిగా చదువుకొని మీరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, సారు ఈరోజు రాకపోయినా సారు నేను ఒక్కని అని ఏమీ ఫీల్ కాకుండా మిగతా స్టాఫ్ అందరూ కోఆపరేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు స్టాఫ్ అందరికీ మరియు రమేష్ సార్కి అయితే హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. మీరు కూడా ఈ 10th క్లాస్ వాళ్ళు మంచిగా చదువుకొని ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాను.